జగన్ కోడికత్తి లాంటి మరొక డ్రామాకి తెర తీయబోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పుంది అని వైసీపీ నాయకులందరూ గుండెలు బాదుకొని ఎందుకు అరుస్తున్నారు? ఎంపీలు మొత్తం అమిత్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి యాడికైనా వెళ్తే అభిమానంతో వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన మీద ఏదైనా అఘాయిత్యం చేయడానికి వీలుంటుందా? అసలు హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది వైసీపీ కార్యకర్తలు గుమ్ముగూడి ఎందుకు వెళ్ళి అక్కడ హెలికాప్టర్ డ్యామేజ్కి ప్రయత్నిస్తున్నారు? దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? ఇంటెలిజెన్స్ వర్గాలకి దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? లేదు ఇది ఉత్తుత్తి ప్రచారం మాత్రమేనా? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది లక్షలాది మంది ప్రజలు అభిమానంతో ఆయన చూడటానికి వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇలా కనపడుతోంది అని చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకని లక్షలాది మంది వస్తున్నట్టుగా ఒక కలర్ ఇస్తూ ఉంటాడు. సాక్షి మీడియాలో కూడా ఓ భాగం మరో భాగం అనుకుని వాళ్ళు కూడా ఫోటోలు వేస్తున్నారు. కాకపోతే అక్కడ జరుగుతుంది కేవలం జన సమీకరణ. వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా ఈ ఇన్ఛార్జీలు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తున్నా ఇంతమందిని జనాలు తీసుకుని రావాలి అని ఒక టార్గెట్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు. ఇలాంటి దాంట్లో గత సంవత్సరం ఒకసారి అనంతపూర్లో జరిగింది. హెలిప్యాడ్ వద్దకు జనాలు మోహరించుకొని వెళ్ళిపోవటం, విండ్షీల్డ్ దెబ్బ తగిలిందని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయటం, ఆ తర్వాత విచారణకు పిలిస్తే రాకపోవటం, దాంతోపాటుగా పైలట్లు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఆ విచారణ కూడా ఎటుపోయిందో కూడా ఇంకా మళ్ళీ దాని గురించి బయటకి ఏం రావడం లేదు. కాకపోతే నేను మొన్న మళ్ళీ దేవరపల్లి వెళ్ళినప్పుడు ఇలాగనే హెలిప్యాడ్ వద్దకు జనాలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా పొసెషన్గా వెళ్ళటం, అక్కడ పాదయాత్ర టైపులో ఆయన అందరికీ అభివాదాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే జగన్మావయ్య అని ఏడ్చుకుంటూ వచ్చే పిల్లలు కానీ అదే పిల్లలు మళ్ళీ మళ్ళీ కనిపించటం అనేది తీసి పక్కన పెట్టేస్తే, మొన్న మధ్య ఒక కుర్రాడు గుడ్డలు చింపుకొని మరొక కారులో పక్కన జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో కారు దూసుకొని వచ్చింది. అలా వస్తుంటే సెక్యూరిటీ ఎందుకు ఆపలేదు? లేదు, వైసీపీ కార్యకర్తలు ఆ పనిని ఎందుకు ఆపలేదు అని అంటే అదంతా పిఆర్ స్టంట్ కాబట్టి. అలా పిఆర్ స్టంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హెలిప్యాడ్ వద్దకు జగనాలని పోగేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ దాకా నెట్టుకుంటా వెళ్ళి ఏదో ఒక దానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇలాగనే ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన ఎక్కడానికి వెళ్ళినప్పుడు జనపల్లి శ్రీనివాసు కోడికత్తితో దాడి చేశాడు అని. అది కోడికత్తి కాదు, ఏదో ఇంకు పెన్నో లేకపోతే ఈ నెయిల్ కట్టర్లో ఉండే చిన్న కత్తి లాంటిదనో ఏదో చెబుతున్నారు. తర్వాత దాన్ని కత్తి అని అనటం కోసం కోడికత్తిగా మార్చారనే కథలు కూడా వేరే ఉన్నాయి. దాని మీద ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయ్యి తన వాంగ్మూలం ఏది ఇవ్వడు. ఆ జనపల్లి శ్రీనివాసుని అలాగనే జైళ్ళల్లో మగ్గే విధంగా చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గులకరాయి అని మరొక డ్రామా ఆడారు. గులకరాయని కాసేపు, సిమెంట్ రాయని కాసేపు, ఏనుగు గజమాల తీసుకొచ్చి వీళ్ళ మెడలో వేయబోయే తరుణంలో అది అందులో ఉన్న రేకో తేగో ఏదో ఆయనకు గుచ్చుకుంది. ఆయన పట్టి వేసుకొని నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి గులకరాయి తీసుకొని వేశారు నా మీదకి అని. కాకపోతే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకైతే ఎవరైనా ఏదైనా నా మీద ప్రయత్నం చేస్తారనే భయం ఉంది. అందుకోసమనే ఎత్తున బ్యారికేడ్లు కట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికిస్తుంటారు. మొన్న మధ్యన ఎవరో ఒక జర్నలిస్ట్ కూడా ఒక టీవీలో కూడా చెప్పాడు, స్నైపర్ షాట్స్ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి అమెరికా నుంచి 100 మంది వచ్చారు. ఎలా తెలుసు అని ప్రశ్నిస్తే హైదరాబాద్లో ఎవరో మెట్రోలో చెప్పుకుంటుంటే ఈయన ఆ మెట్రోలో ప్రయాణిస్తూ పక్క నుండి విన్నట్ట. ఇలాంటి కట్టుకథలన్నింటినీ కూడా బయటకు ఆ మధ్య వదలటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి అలా వెళ్తుంటే జన సమీకరణ చేస్తున్నారు, అదైతే కనపడుతోంది. వాళ్ళల్లో నుంచి ఎవరైనా ఒకళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అసాల్ట్ చేసి ఇదిగో ఈ కూటమి ప్రభుత్వమే నా మీద ఈ ప్రయత్నం చేస్తుందని చెప్పే అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూనే ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే ఇంటెలిజెన్స్కి ఏదైనా సమాచారం ఉందా అనే దాని మీదనే ఇంకా మీమాంసగా ఉంది. ఏ విషయం బయటకు రావడం లేదు. దీనికోసమే అసలు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయటం కోసం వైసీపీ ఎంపీలు అందరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వటం లేదు, పోలీసులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు, జనాల్ని ఆపటం లేదు,
జనాల్ని ఆపాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అని అనుకున్నా, అంత జన సమీకరణ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉందిగా. ఏమైనా సరే ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఇది ఉంది. అంతమంది జనాల్లో ఎవరైనా వచ్చి అసాల్ట్ చేస్తే గనక మొన్న కోడి కత్తిలాగా అది కేవలం భుజంలో దిగి జరిగే అవకాశమే ఉందా, లేకపోతే దిగరాని చోటనే ఏడైనా దిగి జగన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందా, అది కూడా చూసుకోవాలి. జనం మధ్యలోకి వచ్చేటప్పటికి అది ఏదో ఒక ఎయిర్పోర్టులో ఒక లాంజ్లో ఏర్పాటు చేసిన దాని విధంగా ఉండదు. ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఎవరైనా అసాల్ట్ చేస్తే ఆ జనాలందరూ కలిసి ఆయన తొక్కి చంపేస్తారు, అది వేరే విషయం. కాకపోయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రాణం ముప్పు లేదా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగానే కనపడతా ఉంది ఇక్కడ. ఏదో ఒకటైతే మొత్తానికి పాదయాత్ర కంటే ముందుగానే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే పాదయాత్రకి అంత ఆదరణ వచ్చే విధంగా ఏం కనపడటం లేదు. ఈ ప్రభుత్వం కూడా మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని ఏ రకంగా తీసుకుంటారు, వాళ్ళకి దాన్ని ప్రతిగా ఏమి వేరే కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయా, ఇదన్నిటికీ కూడా చూసుకోవాలి. కానీ ఊవెత్తున్న జనాల్లో నుంచి గతంలో ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన ఆ ఆదరణ టైపు రావాలి అంటే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్గా ఉన్నాడు, అతని సంగతి ఎవరికి తెలియదు ఎలా చూస్తాడు అని. కాకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మొత్తం అంతా తీసుకొచ్చి మన ఇంట్లోకే దోచిపెడతాడు అనే ఒక ఆ భావన అయితే ఉండి ఈవెన్ అమరావతిలో సైతం వైసీపీ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు ఆ రోజుల్లో. ఏదో ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిందెట్టు ఇచ్చాడు కదా, మళ్ళీ ఆయన గెలిపిస్తే ఏమిస్తాడో ఇంకా అదే ఇస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు అనే ఒక ఉద్దేశంలో వేశారు. కానీ ఆయన ఇచ్చింది తీసుకునేటప్పటికీ ఒంటి మీద వాతలు తేలినాయి అందరికీ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? జగన్ కనీసం పాదయాత్రకి వెళ్ళినా అంత పెద్ద ఆదరణ వచ్చే రకంగా కూడా ఏం కనిపించటం లేదు. అలాంటిది ఇప్పుడు ఈయన పాదయాత్రని సక్సెస్ కానియకుండా చేయటానికి అనేక రకాల ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి కూడా జరుగుతాయి. ఇట్లాంటి వాటన్నిటినీ మైండ్లో పెట్టుకుని జగన్ ఓ సింపతి డ్రామా కోసం ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. అదే ఇదిగో ఈ కోడికత్తి లాంటి డ్రామా. కోడికత్తి లాగనో, గులకరాయి సిమెంట్ రాయి లాగనో, ఇంకేదో ఎవరైనా వచ్చి కాళ్ళు లాగి పడేస్తారేమో, అది కూడా ఏం తెలీదు. కాకపోతే విచిత్రమైన అంశం ఏమిటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా ఊరికినే ఇట్టే బయటపడిపోతున్నాయి. వైసీపీ నాయకులు అందరూ వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ ఎదురు తిరిగి వాళ్లే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ హోంమంత్రి దాకా వెళ్తే ఆయన ఇటు పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ రోజున. ఎందుకంటే ఆ జన సమీకరణ సంగతి కేంద్ర హోంమంత్రికి తెలియదేం కాదు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఊరికినే ఇట్టే సమాచారం వస్తుంది. అందులో వీళ్ళు ఆడుతున్న పిఆర్ స్టంట్ల గురించి ఊరకనే తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వటం లేదు అనంటే మరి ఇంకేమిటి, సెక్యూరిటీ పెంచారు అనంటే కనీసం జగన్ ఎలాగ తిరగటం అన్నా కుదిరే పని కాదు కదా. ఆ రోజుకి సెక్యూరిటీని నేను వదిలేసి మరీ వెళ్తాను అని చెప్పుకునే రోజులు వస్తాయి. జగన్ ఏ ప్లాన్ వేస్తున్నా కానీ తిరిగి బూమరాంగ్ అవుతానే ఉంది, జగన్మోహన్ రెడ్డికి తిరిగి తగులుతానే ఉంది. కానీ ఆయన మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఏదో రకంగా 29లో సీఎం అవ్వాలని. అవుతాడో లేడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.